ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో నిన్న మా పార్టీ అభ్యర్థి నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఆజం నగర్, నాగారం, నందిగామ, దీక్షకుంట 4 గ్రామాలలో మా పార్టీ శ్రేణులను కలుసుకొని ఎన్నికల్లో పార్టీ గెలుపు కొరకు ప్రజలను కలిసి గత ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఇబ్బందులను ప్రజలకు నుంచి తెలుసుకొని బీఆర్ఎస్ పార్టీ వైపు వచ్చే విధంగా చేయాలని చెప్పి మా శ్రేణులు కోరినాం. ఈరోజు ఎండాకాలం ఇంకా మిడిల్లోనే ఉన్నాం. ఇది ఏప్రిల్ 23 ఇప్పటికే చాలా ప్రాంతాలలో తీవ్రమైనటువంటి మంచినీటి సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. పట్టణంలో కూడా చాలా ప్రాంతాలలో నీళ్లు రాక ప్రజలు ఇక్కట్లు పడుతూ ఉన్నారు. కాబట్టి జిల్లా యంత్రాంగాన్ని ఎన్నికల కోడ్ ఉందని చెప్పి కాలయాపన చేయడం కంటే ప్రజలకు కావాల్సినటువంటి తాగునీరు విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతున్నాం. అదేవిధంగా చాలా విద్యుత్తు అంతరాయం కూడా చాలా జరుగుతున్నట్టుగా మా దృష్టికి వస్తూ ఉన్నది. భూపాల్పేట టౌన్లో కూడా చాలా ప్రాంతాల్లో నిన్న మొన్న కూడా చాలా కరెంటు లేక ప్రజలు ఇబ్బంది పడ్డట్టు. కాబట్టి విద్యుత్తు, మంచినీళ్ళు 2 కూడా అందించే విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మా పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్, మాజీ మున్సిపల్ చైర్మన్ హరిబాబు మీద మొన్న మధ్యకాలంలోనే ఒక కేసు నమోదు చేయడం జరిగింది. 2021లో జరిగినటువంటి సంఘటనను 3 సంవత్సరాల తర్వాత ఒక ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేస్తే దాని మీద కంప్లైంట్ ఫైల్ చేసి వాళ్ళ మీద పెట్టరాని కేసులను పెట్టి జైలు పంపించడం జరిగింది. దాని కంటిన్యూషనే ఈరోజు మళ్ళీ మరొక కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఎవరో ఒక వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా నిన్నటి దాకా మాతో ఉన్నటువంటి కట్ల పూర్ణచంద్ర అనేటువంటి మరి మా కార్యకర్తను, అదేవిధంగా ఇంకొక మూకిడి సురేష్ అనేటువంటి ఆయన మీద కూడా ఈ కేసు, కొత్త కేసు ఇంకోటి క్రియేట్ చేసి ఇది బీసీ కాలనీ సర్వే నెంబర్ 186/1 అనేటువంటి ల్యాండ్ మీద వీళ్ళు ఏదో చేసిందని చెప్పి ఒక రిమాండ్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే కేవలం ఇక్కడ శాసనసభ్యుడిని సాటిస్ఫై చేయడం కొరకు, అదేవిధంగా మా కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడం కొరకు, మరి ఒక పద్ధతి ప్రకారం పోలీసులను అడ్డుపెట్టుకొని ఈరోజు స్థానిక శాసనసభ్యుడు మరి ఇవన్నీ కూడా ప్రోత్సహిస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నది. నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని, మరి అదేవిధంగా జిల్లా యంత్రాంగాన్ని కోరేది ఏంటంటే ఇది మంచి సాంప్రదాయం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ 186/1 అనేటువంటిది కోర్టులో విచారణలో ఉన్నది. ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనుమతితోటనే అది లేఅవుట్ కూడా చేసినట్టుగా నాకు సమాచారం ఉంది. దీని విషయంలో జిల్లా కోర్టులో, హైకోర్టులో కూడా కేసులలో ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ దారున్నారో వాళ్ళకి ఎలాంటి మరి రిలీఫ్ కూడా రాలేదు. మరి ఇదే ఎవరైతే కంప్లైంట్ దారున్నారో ఈ సురేష్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఆధారంగా గతంలో కొంతమంది మీద కేసులు కూడా అయినాయి. వాళ్ళ ఆ రోజులలో కేసులు విచారణ, ఒకే ప్రాపర్టీ మీద 2 కేసులు చేయడం అనేది మరి వాళ్ళు రికార్డు చూస్తున్నారా, లేకపోతే చూడకుండానే దున్నపో తినిందంటే దొడ్డగట్టే అనే సామెతలు జరుగుతుందా విచారణ మాకు అర్థమైతలేదు. ఏది ఏమైనా ఎన్నికల సందర్భంలో ఒక రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేస్తుంది. మా సర్పంచులు, మా ఎంపీటీసీలు, మా ప్రజాప్రతినిధులు చేసినటువంటి నా హయాంలో ఇచ్చినటువంటి వర్క్స్కు బిల్స్ ఇవ్వకుండా అధికారుల మీద పేమెంట్స్ ఆపి, నువ్వు మా పార్టీలో చేరితేనే మీకు బిల్స్ వస్తాయని చెప్పి ఒక రకంగా ఆ రకమైన ఒత్తిడితో మా పార్టీ కార్యకర్తలను తీసుకొని కండువాలు కప్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా కోర్టులలో కేసులు పెట్టి మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టి ఈ రకమైనటువంటి భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి ప్రకారం ఎన్నికలు జరగాలి తప్ప
ఇలాంటి అన్ఫేర్ ఎలక్షన్లో జరిగితే మరి ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు, జిల్లా యంత్రాంగం దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మొన్న ఒక పేపర్లో భూపాల్పల్లిలో మంజునగర్లో ఉండేటువంటి జయశంకర్ ఎకో పార్క్ సంబంధించినటువంటి ల్యాండు సుప్రీంకోర్టులో ఎవరైతే కోర్టు కేసు కొట్టాడిందో వాళ్ళు ఓడిపోయి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిందని నేను ముందు రోజు ఈనాడు పేపర్లో చూసిన. తర్వాత అఫీషియల్ లీకేజ్, అందులో నా పేరు చెప్పకుండా స్థానిక శాసనసభ్యుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇది జరిగిందనేటువంటి మాట చెప్పి, నేను ఎవరో అధికార పార్టీ అంటే నాకు సంబంధం లేదు, కానీ ఈరోజు ఏదో ఒక పేపర్లో మరి నా ఫోటో వేసి అది ఒక వెబ్సైట్ పేపర్లో వేయించడం జరిగింది. నేను ఈరోజు మీ సమక్షంలో చెప్తా ఉన్నా, నేను ఈ భూపాలపల్లిలో ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికే నా వంతు ప్రయత్నం జరిగింది తప్ప ఎప్పుడు కూడా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులు దారాదత్తం చేయడానికి నేను ఎప్పుడు కూడా సహకరించే అవకాశం లేదు. ఎందుకంటే జయశంకర్ పార్కును నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ప్రజల అవసరాల కొరకు దాన్ని ఒక మంచి మోడల్గా ఉండాలని చెప్పి ప్రతి హరితహారంలో అందులో చెట్లు పెట్టేయడం, ప్రతి సందర్భం సమయం దొరికినప్పుడు కూడా అందులో నేను వాక్ చేయడం, అది ప్రజలకు భావి తరాలకు కూడా ఉపయోగపడాలి అనేటువంటి ఒక లక్ష్యంతో చేశాం. ఇది హైకోర్టులో కేసు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నప్పుడు నేను మరి అప్పుడు హైదరాబాద్ అసెంబ్లీలో ఉన్న కేసు విడిపోయిందని నాకు కూడా తెలియదు. ఎవరో ఇక్కడ వచ్చి ఫారెస్ట్లో పనిచేస్తున్నది తెలియగానే నేను ఆ రోజు ఫారెస్ట్ అధికారులను, ఆ రోజు ఉండేటువంటి జాయింట్ కలెక్టర్ను కోరితే వాళ్ళు కోర్టులో కేసు గెలిచిందంటే, కోర్టులో కేసు గెలిచినా మీరు అప్పీల్కి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి తక్షణమే సుప్రీంకోర్టులో మరి పిటిషన్ అయ్యమని చెప్పి కూడా ఆ రోజు డిస్ట్రిక్ట్ అధికారులను కోరడం జరిగింది. నాకు లీగల్గా కొన్ని విషయాలు తెలియవు కాబట్టి మరి గతంలో హన్మకొండకు పూర్వ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వినోద్ కుమార్ గారు అడ్వకేట్ కాబట్టి అతనితో డిస్కస్ చేసి సుప్రీంకోర్టులో ఉండేటువంటి గవర్నమెంట్ ప్లీడర్ మొత్తం ఆయనతో మాట్లాడించి ఈ కేసును ఎట్లయినా గెలవాలి, ఇది భూపాలపల్లికి ఒక ప్రైమ్ ల్యాండ్, ఇది భూపాలపల్లి ప్రజలకు అవసరాలకు పనికొస్తుందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఈరోజు కేసు ఓడిపోయిన తర్వాత ఇందులో నాకు ప్రమేయం ఉందని దీని వెనకాల ఆయన ఉన్నాడని చెప్తా ఉన్నాను. నేను ఈరోజు మీ అందరి ముందు చెప్తా ఉన్నాను, నాకు అందులో ఎలాంటి ప్రమేయం లేదు. ఈరోజు లీకులు ఇచ్చేటువంటి వ్యక్తులు ఏమైనా ఆధారం ఉంటే చెప్పెట్టాలి, ఏదో అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్తున్నారు, లేకపోతే అతని సంబంధం ఎవరు నాకుండే సమాచారం మేరకు అది మొత్తం కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తులు అతనికి పెట్టుబడులు పెట్టినట్టుగా మరి ఈరోజు చెప్తా ఉన్నారు. అందులో కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా బయటకు వచ్చినాయి. దాని మీద పూర్తి విచారణ చేయండి ఎవరున్నారో. ఈరోజు ఎమ్మెల్యే సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన బంధువర్గమే పెట్టుబడి పెట్టినట్టు చెప్తా ఉన్నారు. వాళ్ళ యొక్క పేర్లు, వారి యొక్క పూర్వాపరాలు మరి మీడియా కూడా ఛేదించాల్సిన అవసరం ఉంది, శోధించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి నేను ఒక కమిట్మెంట్ తోటి ఆ యొక్క ఆస్తిని కాపాడాలి, ప్రజలకు ఉపయోగపడాలి అనేటువంటి మంచి లక్ష్యంతో ఆ పార్కును డెవలప్ చేయాలి, అందులో పిల్లలాడుకోవాలి అనేటువంటి మంచి లక్ష్యంతో చేసినాం తప్ప మరి అందులో ఎవరి ఆ కోర్టు యొక్క జడ్జిమెంట్ చదివితే కూడా అధికారుల యొక్క మరి తప్పుల వల్ల జడ్జిమెంట్ ఇట్లా జరిగింది, వాళ్ళ మీద కూడా మరి 5 lakhs రూపీస్ ఏదో ఇవన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు పూర్తి స్థాయిలో ఏం జరిగింది అనేది తెలుసుకోకుండా ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి మా మీద బురద జల్లేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇది పూర్తి అవాస్తవమైంది, నాకు సంబంధం లేని విషయం. ఇది నాకు కానీ నాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరికి కూడా దీంతో సంబంధం లేదు. ఇది ఎవరైతే సంబంధం ఉందో మీరు కూడా కొద్దిగా మనసు పెడితే తెలుస్తుంది. ఎందుకంటే నేను సమాచారం లేకుండా పేర్లు బయట జరిగే చర్చ అయితే తెలుస్తున్నది. ఇక్కడ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా, వాళ్ళకు సహకరించినట్టుగా తెలుస్తున్నది. ఏది ఏమైనా ఇవి పూర్తి అవాస్తవమైనటువంటి విషయం. దీన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నా. దీంతో నాకు ఎలాంటి సంబంధం లేని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు పెట్టినటువంటి కేసుల యొక్క ఛార్జ్షీటు, అదేవిధంగా రిమోట్ రిపోర్టు, ఇప్పుడు ఇతన్ని కోర్టు కస్టడీ నుంచి వీళ్ళ పోలీస్ కస్టడీకి కంపెనీ అడిగారు, కలెక్టర్ పర్మిషన్ కూడా ఇచ్చేళ్ళు, షరతులతో కూడినటువంటిది మరి జడ్జి గారు కూడా ఇచ్చేళ్ళు. ఇవన్నీ కూడా మీరు ఎందుకంటే చాలా పని పట్టుకొని మా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా చాలామందిని పెట్టాలి, ఇలా చాలామందిని ఇంకా ఈ కేసులో యాడ్ చేయాలి.
ఇక చాలామంది సంగతి చూడాలి అని చెప్తా ఉన్నారట. మరి ఇది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. పద్ధతి ప్రకారం మా కార్యకర్తలు, మా నాయకులను ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తూ ఈ డీటెయిల్స్ కూడా మీ అందరికీ ఇస్తారు. ఇది దయచేసి ఈ సందర్భంలో మీడియా పూర్తి సహాయ సహకారాలు అందించాలని కూడా ఈ సందర్భంగా కోరుతాము.